వివేకానంద రెడ్డి హత్య కేసులో దస్తగిరి పిటిషన్ మీదన సిబిఐ కోర్టు తీర్పు త్వరలో ఇవ్వబోతుంది. ఈ నెల 18వ తారీఖు తీర్పు ఇవ్వబోతుంది. అప్రూవర్ కిందన అంగీకరిస్తుంది, ఎందుకంటే సిబిఐ కూడా అందుకు అంగీకరించేసింది కాబట్టి. తాజాగా వివేకానంద రెడ్డి కేసులో తనను సాక్షిగా పరిగణించాలని కోరుతూ 4వ నిందితుడైన షేక్ దస్తగిరి దాఖలు చేసిన పిటిషన్ మీద సిబిఐ కోర్టు తీర్పును వాయిదా వేసింది. వివేక్ హత్య కేసులో అప్రూవర్గా మారినందుకు తన నిందితుల జాబితా నుంచి తొలగించి సాక్షిగా పరిగణించాలని కోరుతూ వేసిన పిటిషన్ మీద శుక్రవారం సిబిఐ ప్రధాన కోర్టు న్యాయమూర్తి డాక్టర్ టి రఘురాం విచారణ చేపట్టారు. సిబిఐ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ పిటిషనర్ అప్రూవర్గా మారడానికి సిబిఐ కోర్టు అనుమతించదని, దీన్ని ఏపీ హైకోర్టు సుప్రీంకోర్టులు కూడా అనుమతించిందని, దీన్ని ఏపీ హైకోర్టు సుప్రీంకోర్టు కూడా ఆమోదించాయన్నారు. సాక్షిగా మార్చడానికి తమకు అభ్యంతరం లేదని చెప్పారు. నిందితుల తరపు న్యాయవాది ఉమామహేశ్వరరావు వాదనలు వినిపిస్తూ సిబిఐ దాఖలు చేసిన అభియోగ పత్రంలో దస్తగిరి నిందితుడిగానే పేర్కొంది. ఆయన అప్రూవర్గా అనుమతించడానికి సవాల్ చేస్తూ నిందితులు పిటిషన్లు దాఖలు చేశారు. అవి ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో పెండింగ్లో ఉన్నాయి. అందువల్ల దస్తగిరిని పిటిషన్ కొట్టేయాలని కోరారు. అసలు ఒక హంతకుడి పక్షాన సిబిఐ వాదించడం ఏంటి అంటూ ప్రశ్నించారు. ఈ మొత్తం అయిన తర్వాత తీర్పు రిజర్వ్ అయింది. ఈ నెల 18కి వాయిదా పడింది.